సో 7 ఇయర్స్ ముందు 'కేజీఎఫ్' అనే సినిమా వచ్చింది. సో ఆ సినిమా రాకముందు వరకు యష్ అంటే కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో అండ్ ఇతర లాంగ్వేజ్‌ల్లో అతడు పెద్దగా తెలీదు. కానీ 'కేజీఎఫ్' మూవీ వచ్చిన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి అతని ఫాలోయింగ్‌ని విపరీతంగా పెంచేసింది. అండ్ దీనికి కంటిన్యూషన్‌గా వచ్చిన 'కేజీఎఫ్ 2' ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి యాష్‌ని పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్స్‌లో ఒకటిగా చేసేసింది. సో అంతవరకు మనకి ఒక కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరోగా ఉన్న యష్‌ని కంప్లీట్ పాన్ ఇండియా లెవెల్‌లో ఒక పెద్ద స్టార్‌ని చేసి ఇప్పుడు మనం ఈవెన్ సోషల్ మీడియాలో చూసుకుంటే సూపర్ స్టార్స్‌లో అంటే సూపర్ స్టార్ ఫ్యాన్ వార్స్‌లో యష్‌తో కూడా అంటే నార్త్ సైడ్ కూడా యష్ అండ్ 'పుష్ప 2' అల్లు అర్జున్ గారికి మధ్యలో ఒక ఫ్యాన్ వార్స్ కంటిన్యూస్‌గా అయితే రన్ చేస్తున్నారు. సో ఆ రేంజ్‌లో యష్‌కి ఇమేజ్ అయితే మారిపోయింది. సో ఇంతగా అంచనాలు పెరిగిపోవడంతో తన తర్వాత మూవీని ఎలా చేయాలి, ఏం చేయాలని చాలా ఆలోచించి లాస్ట్‌కి 'టాక్సిక్' అనే మూవీతో కంప్లీట్‌గా నెక్స్ట్ మూవీని అయితే కమిట్ చేశారు. అండ్ ఎన్నో కథలు విని ఫైనల్‌గా మలయాళం ఫిల్మ్ మేకర్ గీతు మోహన్ దాస్‌తో అతడు ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు. సో సుదీర్ఘకాలంగా దీనికైతే మనకి కంటిన్యూగా అవుతూ ఉంది. సో ఫైనల్‌గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19న 'టాక్సిక్' అయితే రిలీజ్ చేస్తారని చెప్పి మనకు చెప్పారు. దీని ట్యాగ్‌లైన్ ఏంటంటే ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని. సో అయితే ఇప్పటి నుంచి ఒక చిన్న టీజర్ అయితే వదిలారు. కానీ అది కూడా పెద్దగా అంచనాలు అందుకోలేదు. సో టీజర్ క్లిక్ కాకపోవడం వల్ల యష్ గారి మాస్ ఇమేజ్‌కి ఒక మహిళా డైరెక్టర్ న్యాయం చేయలేకపోతుంది అని చెప్పి రూమర్స్ అయితే మనకి కంటిన్యూ చేశారు. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఈ మూవీకి ఆలస్యం అవ్వడానికి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు పోస్ట్‌పోన్ చేస్తారనే న్యూస్ కూడా కంప్లీట్‌గా వచ్చింది. సో ఇలాంటి టైంలో దీనికి వచ్చిన బజ్‌ని ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మాత్రం బజ్‌తో మనకి పాన్ ఇండియా లెవెల్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టుకోవడం చాలా కష్టమైన పని. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ రూమర్స్ అన్నిటికీ కూడా చెక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'టాక్సిక్' సినిమాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఈ సినిమా అనుకున్నట్లుగానే మార్చ్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు కన్నడ, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్‌లో మొత్తంగా కూడా ఈ మూవీని అయితే ప్లాన్ చేస్తున్నారు. సో సినీ వర్గాలు అయితే దీనికి కన్ఫర్మ్ చేశాయి. అండ్ దీని మీద అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్లే. అండ్ ఈ మూవీ యష్ గారి కెరీర్‌ని ఎలా మనకి బూస్ట్ చేస్తదనేది చూడాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ప్యారలల్‌గా యష్ గారు 'రామాయణం' మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో ఆ మూవీ పనులు అవుతున్నాయి. షూటింగ్ అవుతుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు 'టాక్సిక్' యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఇక్కడ కంటిన్యూస్‌గా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే 'టాక్సిక్' మనకి 19థ్‌నే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ 19థ్ గాని టార్గెట్ చేసుకున్నట్లయితే ఆ టైంలోనే 'పెద్ది' కూడా ఉంది. అండ్ అలాగే మరికొన్ని మూవీస్ కూడా ఆ టైంలో ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. ఏ మూవీ వెనక్కెళ్తది, ఏ మూవీ పోస్ట్‌పోన్ అవుతది అనేది అప్పుడు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.